మేము ఆ చర్చ పెట్టలేదు అధ్యక్ష. మేము ఏం మాట్లాడుతున్నామంటే మేము జేడీ గారిని సమాధానం అడుగుతూ ఉన్నాం. మీరు ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, ఏం సంగతి, ఎన్ని ఎకరాలు పడ్డాయని సమాచారం మీ దగ్గర కరెక్ట్ లేదు. మిగతా ఎక్కువ పడతాయి. 5 ఎకరాల వరకు పడ్డది. దానికంటే ఎక్కువ విస్తీర్ణం కావాలంటే ఐదు వేలు లెక్కబడ్డాయా, మరి 8,000 లెక్కబడ్డాయా మేము అడుగుతలేదు రామరెడ్డి గారికి. కానీ మేమేమంటే మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు తో రావాలి అధికారి అనేది. రామరెడ్డి గారు ఏమంటున్నాడు, నీ ఫోటోగ్రాఫర్ నేను చెప్తున్నాను దానికి మన మీరు ఏదేమున్నా మాకున్న సమాచారం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే ఎక్కడ కూడా డీకేషన్ లేదు. 100 రోజులైంది, ఏం డిమాండ్స్ లేదు, మ్యానిపులేషన్ లేదు, ఆ డేటాలలో ఎవరు తీసింది లేదు, కాంగ్రెస్ లేదు, ఇంకా టీఆర్ఎస్ లేదు. యాజ్ ఇట్ ఈస్ ఆ డేటా ప్రకారమే మనకు ఎన్రోల్ దాకా అదే ఫాలో అవుతున్నారు. కాకపోతే డబ్బులు కింద మీద ఈ కొత్త ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి అవి క్రెడిట్ అవుతున్నాయి తప్ప అకౌంట్లలో దీంట్లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున 15 మొత్తం 370 సెంటర్లు ఓపెన్ చేయడానికి నిర్ణయించడం జరిగింది సార్. ఇప్పటికే అదే సార్ ట్యాక్స్ టీఎస్సీ 180 సో ఇప్పటికే 251 సెంటర్లు మనకి ఎక్కడైతే ధాన్యం వస్తుందో అక్కడ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది సార్. మిగతా అన్ని కూడా మనకు దేవరకొండ తర్వాత నాన్ కమాండ్ ఏరియాలో అసలు పంట లేకపోవడం వల్ల మిర్యాలగూడ నాగర్ కాన్స్టిట్యున్సీలో మండలం 2 ఓపెన్ చేసి పెట్టాం. మనం మెసేజ్ ఇవ్వడం మనకి పెట్టాం సార్. అక్కడ ఎవరైనా వచ్చినా పెట్టలేదని ఒక తెలియకుండా చెప్పి మార్కెట్ యార్డ్స్లో అక్కడ ఓపెన్ చేయడం జరిగింది సార్. ఇప్పటికి మనం 12,000 టన్స్ కొనుగోలు చేసి ఫస్ట్ పేమెంట్ కూడా మన నల్గొండ జిల్లా నుంచే చేయడం జరిగింది సార్. ఇది సో ఇప్పుడిప్పుడే మనకి ఇది స్టార్ట్ అవుతా ఉంది. అన్ని సెంటర్లు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సార్. ప్యాడీ క్లీనర్స్ పెట్టాం. సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట వాటర్ అండ్ షేడ్ ఖచ్చితంగా వేయాలని చెప్పేసి మేము కూడా విజిట్ చేసి చూడడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా మన ఇంకా మనకి మే ఉంది, జూన్ ఉంది. ఇట్ గోస్ అరౌండ్ 52-53